హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో మనం విండోస్ 7 కానివచ్చు, విండోస్ 8 కానివచ్చు, విండోస్ 10 కానివచ్చు, మీరు ఏ విండోస్ యూజ్ చేసినా సరే మీరు ఈజీగా విండోస్ 11కి అప్గ్రేడ్ అయితే కావచ్చు. సో చాలామంది పీసీలో ఏంటి అంటే విండోస్ 11 అనేది ఇన్స్టాల్ అవ్వటం లేదు. సో ఎందుకు ఇన్స్టాల్ అవ్వటం లేదు అని అంటే విండోస్ 11కి సపోర్ట్ చేసే రిక్వైర్మెంట్స్ చాలామంది పీసీలో ఉండవు. సో దానికి హై రిక్వైర్మెంట్స్ అయితే కావాలి విండోస్ 11 సపోర్ట్ చేయాలి అంటే. సో చాలామంది పీసీలో అవైతే ఉండవు. అని నేను చెప్పే ప్రాసెస్లో మీరు చేసినట్లయితే సో మీరు ఈజీగా విండోస్ 11 అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి డేటా అనేది లాస్ కాకుండా, మీకు ఒక కేబీ ఫైల్ కూడా డేటా అనేది లాస్ కాదు. మీరు సాఫ్ట్వేర్స్ అయితే ఏవేవైతే యూజ్ చేస్తున్నారో సేమ్ అవే సాఫ్ట్వేర్స్ ఉంటాయి అండ్ డేటా కూడా లాస్ కాదు. అండ్ విండోస్ 11కి ఇన్స్టాల్ చేసుకోవాలంటే టీపీఎం ఉండాలి, జీపీటీ ఉండాలి, సో సెక్యూర్ బూట్ ఉండాలి. సో ఇవన్నీ మీకు రిక్వైర్మెంట్స్ అనేవి ఉండాలి. అండ్ ర్యామ్ ఇంత ఉండాలి, ప్రాసెసర్ ఇంత ఉండాలని. సో కానీ నేను చెప్పే ప్రాసెస్ అనేది మీరు చేసినట్లయితే మీకు అవంతా ఏం అవసరం లేదు. అండ్ నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఒక ల్యాప్టాప్లో అయితే ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో ఆ ల్యాప్టాప్ అనేది చాలా ఓల్డ్ ల్యాప్టాప్. నేను మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తాను అందులో ఏవేవి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏవేవి లేవు, ఆ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అవుతుందా లేదా అనేది మీకు ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా గైస్? సో గైస్, ఇప్పుడు నేను ప్రాపర్టీస్లోకి అయితే వెళ్తున్నాను. ప్రాపర్టీస్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విండోస్ 7 అనేది యూజ్ చేస్తున్నాము. సో ఒకవేళ మీరు విండోస్ 8 యూజ్ చేసినా పర్లేదు, 10 యూజ్ చేసినా పర్లేదు, 7 యూజ్ చేసినా పర్లేదు. సో ఏ విండోస్ యూజ్ చేసినా మీరు ఈ ప్రాసెస్ బట్టి చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాసెసర్ అనేది చూసుకుందాం. సో ప్రాసెసర్ అనేది మనకి చాలా ఓల్డ్ ప్రాసెసర్ అయితే ఉంది ఈ ల్యాప్టాప్లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పెంటియం ప్రాసెసర్ అయితే ఉంది. సో పెంటియం ఏంటి అంటే i3 కన్నా ఓల్డ్ జనరేషన్. సో మనకి విండోస్ 11 అనేది ఇన్స్టాల్ అవ్వాలి అంటే మనకి ఖచ్చితంగా i3 ప్రాసెసర్ అయితే ఉండాలి. అండ్ అందులో మనకి 7 లేదా 8th జనరేషన్ అయితే మినిమం ఉండాలి. సో ప్రాసెసర్లో మినిమం రిక్వైర్మెంట్స్ అది. సో విండోస్ 11కి సపోర్ట్ చేసే ప్రాసెసర్ అయితే ఈ ల్యాప్టాప్లో లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ర్యామ్ గైస్. సో ర్యామ్ అయితే 8GB ఉంది. సో చాలా ఎక్కువ. బట్ మీ దగ్గర తక్కువ ర్యామ్ ఉన్నా సరే సపోర్ట్ చేస్తుంది, నో ప్రాబ్లం. సో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే విండోస్ అనేది యాక్టివేషన్లో ఉండాలి. సో మీరు విండోస్ 11 అనేది ఇన్స్టాల్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ విండోస్ అనేది యాక్టివేషన్లో ఉండాలి. లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసే ప్రాసెస్లో అది ప్రొడక్ట్ కీ అనేది అడుగుతుంది. సో ఒకవేళ యాక్టివేషన్లో లేకపోతే, కానీ ఖచ్చితంగా యాక్టివేషన్లో అయితే ఉండాలి. యాక్టివేషన్లో ఉంటే మీకు ఎటువంటి ప్రోడక్ట్కి అడగదు, డైరెక్ట్గా విండోస్ 11 అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో అదైతే గుర్తుపెట్టుకొని యాక్టివేషన్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. సో మీకు రిక్వైర్మెంట్స్ ఏవి లేకపోయినా పర్లేదు, కాకపోతే విండోస్ అనేది ఖచ్చితంగా యాక్టివేషన్లో ఉండాలి. సో ఇక్కడ కింద చూసుకున్నట్లయితే నా ల్యాప్టాప్ అనేది ఖచ్చితంగా యాక్టివేషన్లో అయితే ఉంది. సో నేను విండోస్ 11 అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? అంటే ఎటువంటి ప్రోడక్ట్కి అనేది ఎంటర్ చేసుకోకుండా. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి టీపీఎం అనేది 2.0 ఉండాలి. సో ఇప్పుడు నేను టీపీఎం చెక్ చేస్తున్నాను. సో టీపీఎం చూసుకున్నట్లయితే ఇక్కడ టీపీఎం అనేది 2.0 అనేది లేదు, అసలు టీపీఎం అనేది లేదు అని చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకేనా గైస్? టీపీఎం అనేది లేదు. సో ఈ రిక్వైర్మెంట్ కూడా లేదు ఈ ల్యాప్టాప్లో. ఓకేనా గైస్? అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హార్డ్ డిస్క్ అనేది సో జీపీటీ ఫార్మాట్లో అయితే ఉండాలి. సో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్తున్నాను అండ్ ఇక్కడ వాల్యూమ్లోకి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంబీఆర్ అయితే ఉంది. సో ఈ ఎంబీఆర్ ప్లేస్లో జీపీటీ ఉండాలి. సో కాకపోతే ఇక్కడ మనకి జీపీటీ లేదు, ఎంబీఆర్ అనే ఉంది. సో ఇది కూడా రిక్వైర్మెంట్ లేదు. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అనేవి నా ల్యాప్టాప్లో అయితే లేవు. అయినా సరే స్టిల్ నేను విండోస్ 11 అనేది ఇన్స్టాల్ చేస్తాను. సో గైస్, మీరు ఒక 3 ఫైల్స్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విన్రేర్ సాఫ్ట్వేర్ అయితే ఉంది. సో దీని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ కూడా చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను. సో అండ్ ఇక్కడ మనకి సెకండ్లో చూసుకున్నట్లయితే విండోస్ 11 ISO ఫైల్ అయితే ఉంది. సో ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఒక 5GB వరకు అయితే ఉంటుంది. సో ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్లో వీడియో కూడా చేశాను. అండ్ ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఎండ్ స్క్రీన్స్లో కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మీరు ఆ వీడియో చూసి ఈ ఫైల్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకొక ఫైల్ అయితే ఉంది చూడండి. సో ఇక్కడ మనకి సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ కూడా నేను ఇస్తాను. సో ఈ మూడిటి యొక్క లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు విండోస్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి విండోస్ 11 ISO ఫైల్ అయితే ఉంది చూడండి. సో మీరు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని మీద రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ టు విండోస్ 11 అని అయితే చూపిస్తుంది. సో మీరు దాని మీద క్లిక్ చేసేయండి, మీకు ఎక్స్ట్రాక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది.
సో గైస్ విండోస్ 11 ఐఎస్ఓ ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ మనకి ఫోల్డర్ కూడా క్రియేట్ అయిపోయింది చూడండి. సో అదే విధంగా మీకు ఇంకొక ఫైల్ అయితే ఉంది చూడండి. సో దాన్ని కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ అయితే చేసేయండి. థర్డ్ ఫైల్ని కూడా సేమ్ ఐఎస్ఓ ఫైల్ ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ అయితే చేసామో సేమ్ అదే విధంగా ఎక్స్ట్రాక్ట్ అయితే చేసేయండి. సో గైస్ ఇప్పుడు మీరు ఈ 2 ఫోల్డర్స్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి మీరైతే మీ డిస్ప్లే పైన అయితే పెట్టుకోండి. సో గైస్ ఇప్పుడు మీరు విండోస్ 11 ఫోల్డర్లో సోర్సెస్ అనే ఫోల్డర్ ఉంటుంది. సో అదైతే ఓపెన్ చేయండి. సో ఫోల్డర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు DLL ఫైల్ అయితే ఏదైతే ఉందో సో దాన్ని మీరు సింపుల్గా విండోస్ 11 సోర్స్ ఫోల్డర్లో అయితే మీరు డ్రాగ్ అయితే చేసేయండి. సో నేను ఏ విధంగా అయితే డ్రాగ్ చేస్తానో సేమ్ అదే విధంగా మీరు డ్రాగ్ చేసేయండి. సో ఒకవేళ మీకు డ్రాగ్ చేయడం రాకపోతే సో ఈ ఫైల్ని అయితే కాపీ చేసి ఇందులో అయితే పేస్ట్ చేసేయండి. సో గైస్ మీరు సింపుల్గా బ్యాక్ వచ్చేసి విండోస్ 11 ఫోల్డర్ని మళ్ళీ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ సెటప్ ఫైల్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే డబుల్ క్లిక్ ఇవ్వండి. సో మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో విండోస్ 7 నుంచి విండోస్ 11కి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే ఏదైతే ఉంటుందో అది మీకు స్టార్ట్ అవుతుంది. సో కొద్దిగా మీ PC స్లో ఉంటుంది కాబట్టి మీకు ప్రాసెస్ అనేది కూడా చాలా స్లో ఉండడం జరుగుతుంది. సో పేషెన్స్ తోటి మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది, తప్పదు. సో గైస్ ఇక్కడ మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. సో ఇక్కడ మీకు గెట్టింగ్ అప్డేట్స్ అనే చూపిస్తుంది. సో ఇదంతా ప్రాసెస్ అనేది కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సో అండ్ మీ రిక్వైర్మెంట్స్ కూడా చెక్ చేస్తుంది. సో మీ PC అనేది సపోర్ట్ చేస్తుందా లేదా అనేది. సో ఇందాక మనం విండోస్ 11 డేటాలో ఒక DLL ఫైల్ అనేది మనం పేస్ట్ అయితే చేసాం కదా. సో దాని ద్వారా మీకు రిక్వైర్మెంట్స్ లేకున్నా సరే మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది. సో కాకపోతే మీరు ప్రజెంట్ యూజ్ చేసిన విండోస్ అనేది ఖచ్చితంగా యాక్టివేషన్లో అయితే ఉండాలి. సో మళ్ళీ చెప్తున్నాను. సో గైస్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చూపిస్తుంది. సో ఇందులో మీరు యాక్సెప్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో గైస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కీప్ పర్సనల్ ఫైల్స్ ఓన్లీ అని ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ డేటా అనేది డిలీట్ అవ్వదు. సో ఇందులో మీకు ఎటువంటి డేటా అనేది డిలీట్ అవ్వదు. సో మీరు ఒకవేళ నథింగ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఎవ్రీథింగ్ మొత్తం డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. సో మీకు ఫ్రెష్గా విండోస్ 11 అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఒకవేళ మీకు డేటా అనేది డిలీట్ అవ్వద్దు అనుకుంటే కీప్ పర్సనల్ ఫైల్స్ ఓన్లీ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో గైస్ ఇక్కడ మీరు సింపుల్గా ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. సో గైస్ ఇప్పుడు మీకు విండోస్ 11 ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మీకు టైం అయితే తీసుకుంటుంది, చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో మీ PC కానీ ల్యాప్టాప్ కానీ 3-4 టైమ్స్ అనేది రీస్టార్ట్ అనేది అవుతుంది. సో మీరు షట్ డౌన్ అయితే చేయకండి. సో మీరు కంగారు పడి దాన్ని ఆఫ్ అయితే చేసేయకండి. సో అది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మీకు ఆటోమేటిక్గా విండోస్ 11 కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. సో మీరు ఏం చేసే అవసరం కూడా ఉండదు. సో గైస్ ఇక్కడ మీరు సింపుల్గా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. సో గైస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి సక్సెస్ఫుల్గా విండోస్ 11 అనేది ఇన్స్టాల్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను మీకు ప్రాపర్టీస్ కూడా చూపిస్తాను. అండ్ నేను ఫస్ట్లో మీకు ప్రాసెసర్ అనేది చూపించాను కదా. సో ఆ ప్రాసెసర్ ఈ ప్రాసెస్ సేమ్ ఉందా లేదా అనేది మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. సో మీ వేరే సిస్టమ్లో ఏమైనా ఇన్స్టాల్ చేశానని డౌట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సేమ్ అదే ప్రాసెసర్ అయితే ఉంటుంది, సేమ్ అంతే ర్యామ్ అయితే ఉంటుంది, సేమ్ అవే డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో నేను అదే ల్యాప్టాప్లో నేను ఇన్స్టాల్ అయితే చేశాను. సో లో రిక్వైర్మెంట్ PCలో నేనైతే ఈ విండోస్ 11 అనేది ఇన్స్టాల్ అయితే చేయడం జరిగింది. సో గైస్ ఈ విధంగా మనం విండోస్ 11 అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు గైస్. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.